జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకు ఈరోజు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు 4.5 సంవత్సరాల కిందట కంటోన్మెంట్ బాగు గురించి కంటోన్మెంట్ వికాస్ అనేది ప్రజల ఎన్జిఓ సంస్థ ముఖ్యంగా ఆ రోజు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పి రోజు మనం పోరాటం చేయడం జరిగింది 4 సంవత్సరాల నిరంతర ఫలితమే మనకు 2 రోజుల కిందట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకొని ఈ యొక్క కంటోన్మెంట్ జిహెచ్ఎంసీకి అప్పచెప్పడం జరిగింది మన దీనికి ముఖ్యంగా ఆ రోజు కంటోన్మెంట్ లో వికాస్ మంచ్ అంటే అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ ఇతర పార్టీలు ఉన్న యువకులంతా సీనియర్ నాయకులంతా ప్రత్యేకంగా కంటోన్మెంట్ ప్రజల యొక్క కష్ట నష్టాలు చూసుకొని ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రజలకు ఈ కష్టాలు పోవాలంటే కంటోన్మెంట్ లో జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ రావాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది ఇక్కడనే కాదు ఈ యొక్క పోరాటం అనేది ఆనాటి ముఖ్యమంత్రి నుంచి కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నతి పోవడం జరిగింది దీంతో పాటుగా ఢిల్లీలో కూడా లేదా మా కంటోన్మెంట్ లో అన్ని పార్టీల నాయకులు ఢిల్లీలో కూర్చొని కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే కంటోన్మెంట్ లో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనేది వాళ్ళు ఒక 200 సంవత్సరాల చరిత్ర తీసి కంటోన్మెంట్ ప్రజలకు విముక్తి కలగాలంటే కంటోన్మెంట్ అడ్మినిస్ట్రేషన్ తీసేసి జిహెచ్ఎంసీ అని ఏదైతే డిమాండ్ ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్నాథ్ సింగ్ గారి కేంద్ర ప్రభుత్వంలో మనమేమో ఈ కంటోన్మెంట్ డిమాండ్ వాళ్ళు పాస్ చేసి ఈ మధ్యలోనే ఒక సర్కులర్ కూడా పంపించడం జరిగింది కనుక ఈ యొక్క శుభ సమయం ఏదైతే రాబోయే రోజులలో కంటోన్మెంట్ ప్రజలంతా కూడా జిహెచ్ఎంసీలో వస్తుంది జిహెచ్ఎంసీలో కలిసినట్టే వాళ్ళకి ఒక ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కంటోన్మెంట్ ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమం ఈ రోజు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో మరిదే కాదు రాబోయే కాలంలో ఈ వికాస్ మంచే కానీ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తనే కానీ కంటోన్మెంట్ అభివృద్ధి గురించి కూడా మేము తప్పనిసరిగా పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా ఇది మనకు మొదలు రాబోయే రోజులలో 4-5 నెలల్లో కంటోన్మెంట్ ప్రజలంతా కూడా ఏదైతే జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో ఆ చట్టాలకు మనము ఆ చట్టాల పరిధిలో పనిచేయాల్సి వస్తుంది కనుక ప్రజలంతా ఆలోచించండి ఒక మంచి పని చేయాలంటే ఒక మంచి ఆర్గనైజేషన్ సంస్థకి అలాంటి ఆలోచన వస్తుంది ఆ ఆలోచన అనేది కంటోన్మెంట్ వికాస్ మంచ్కి వచ్చింది దాంట్లో అన్ని రకాల పార్టీ వాళ్ళు ఉన్నారు దాంట్లో ఆ రోజు ఒక సంకీర్ణ రవీంద్రన్ ఒక ఏములన్న ఒక అరుణన్న ఒక మురళి యాదవ్ అన్న ఆ విధంగా లేదా మన శ్రీనివాస్ అన్న మన ఇక్కడ ఉన్న వాళ్ళు భగవంత్ అన్న వీళ్ళందరూ కూడా లేదా దాంతో పాటుగా మన రవీంద్ర గుప్తా అన్న ఇక్కడ ఉన్న మదే కానీ తర్వాత మన అన్నిటి గారే కానివ్వండి ఇక్కడ అశోక్ అన్న కానివ్వండి ఇక్కడ అన్నిటికంటే మా ఫసిభాయ్ ఒక మైనార్టీ నాయకుడు ఒక కంటోన్మెంట్ వికాస్ మంచ్లో ఒక పులిలా పనిచేసి అతను కూడా ఢిల్లీలో కూడా అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది అంటే ప్రజా సమస్యలపై పోరాటం చేసేవాడు ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తారు వాళ్ళ యొక్క పోరాట ఫలితమే ఈరోజు కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో కలపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి మన దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా రాబోయే కాలంలో ఇంకా అన్ని వాటిలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రజలు గమనించండి 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి 62 కంటోన్మెంట్లు కూడా 80 లక్షల జనాభా ఉన్న ఈ 62 కంటోన్మెంట్లు కూడా విముక్తి కాబోతుంది ఈ 80 లక్షల జనాభాకి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ప్రకటించింది కనుక ఈరోజు ఈ సంస్థ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రివర్యులకి మన ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారికి ఎందుకంటే ముఖ్యంగా గణేష్ గారి గురించి చెప్పాలి ఒక్క నెల కూడా కాలేదు వాళ్ళు కూడా దీనిపైన ఫోర్స్ చేసి విజయం సాధించడంలో
అందరూ మన పార్టీలో ఖచ్చితంగా పనిచేసుకుంటాం, కంటోన్మెంట్ అభివృద్ధిలో ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై కంటోన్మెంట్ వికాస్ మంచ్, కంటోన్మెంట్ వికాస్ మంచ్. దయచేసి మళ్ళీ దీంట్లో ఉన్నవాళ్ళు కొంతమంది సీనియర్స్ కంటోన్మెంట్ వికాస్ మంచ్ अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज कंटोनमेंट में आज जश्न का माहौल है। आज कंटोनमेंट को जो है जीएचएमसी में मर्ज करे और इसकी मेहनत जो है कंटोनमेंट विकास मंच और कंटोनमेंट के हर एक जो है जितने भी यूथ है, जितने भी लोग हैं, सब मिलके जो है कंटोनमेंट के लिए सपोर्ट करें। कंटोनमेंट मर्ज होने के लिए सबकी मेहनत है और सबको मैं जो है शुक्रिया अदा करता हूँ हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब का और हमारे श्री गणेश एमएलए साहब और जितने भी साबिक़ा लोग, जितने भी जो है कंटोनमेंट विकास मंच को और ये कंटोनमेंट में मर्ज होने के लिए जितने भी लोग सपोर्ट करे हैं, हम सबका जो है शुक्रिया अदा करते हैं और सबको मुबारकबाद देते हैं। బోయిన్పల్లి ఎక్స్ రోడ్ దగ్గర మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వికాస్ మంచ్ అందరి సభ్యులు ఆల్ పార్టీలకు అతీతంగా ఉన్న జనాన్ని వీడికి వచ్చి ఈరోజు వికాస్ మంచ్ అంటే మేము గల్లీ టు ఢిల్లీ దాకా గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. మేము గల్లీ టు ఢిల్లీ దాకా పోయినాము. ఈరోజు పండుగ వాతావరణం ఉంది బోయిన్పల్లిలో. బోనాల పండుగ టైం ఉంది కానీ మనకు ఈరోజే పండుగ వచ్చినట్టుంది. కాబట్టి మనకు ఇంతకుముందు ఆల్ పార్టీస్ అందరు కష్టపడినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషించదగ్గ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరూ వికాస్ మంచ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వికాస్ మంచ్ సభ్యులందరి యొక్క సహాయ సహకారాల వల్లనే ఈరోజు కంటోన్మెంట్ బోర్డు అనేది జీహెచ్ఎంసీలో విలీనం జరిగింది. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు అందరి నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఒక మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం జరగడానికి ఎవరైతే అందరూ ముందు నుంచి పనిచేస్తూ ఢిల్లీ వరకు కూడా పనిచేసిన మా వికాస్ మంచ్ సభ్యులందరికీ కూడా మరొకసారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వికాస్ మంచ్ అంటే ఒక వైబ్రేషన్ అయింది. వికాస్ మంచ్ ద్వారానే ఈ గ్రేటర్ హైదరాబాద్లో విలీన ప్రక్రియ జరిగింది కాబట్టి మా సభ్యులందరూ కూడా కరతాళ ధ్వనులతో మన విజయాన్ని ఒకసారి తెలియాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మా ముందు ఏదన్నా కంటోన్మెంట్ వికాస్ పని అనేది ఏదైతే ప్రజల ఎన్జిఓ సంస్థ ఏర్పడిందో వాళ్ళ యొక్క కృషి ఫలితం, దానికి మద్దతు ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పోరాట ఫలితమే, వికాస్ మంచ్ పోరాట ఫలితమే ఈనాటి ఫలాలు రాబోయే కాలంలో కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా తప్పుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఒక ముఖ్యమైన శుభవార్త, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అతను వచ్చి కూడా ఒక 2 నెలలు కూడా కాలేదు ముఖ్యమంత్రి గారు, అందులో కూడా 5-6 నెలలు అయినాకంటే అతను చేసిన కార్యక్రమం ముఖ్యమైనది రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫని చెప్పాడు. ఈ రోజే వరంగల్లో కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ డయాస్ ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా आज जो है हम बोईनपल्ली चौराहे पे जो है ना इसका प्रोग्राम सेलिब्रेट कर रहे हैं। परसों टिकट में हुआ था, आज यहाँ पे हुआ। ये प्रोग्राम जो है ना हर वार्ड तक जाएगा, हर गली में लग जाएगा। ये आने वाले 15 अगस्त तक जो है ना इसी तरीके से प्रोग्राम हम करते रहेंगे और इसी तरीके से जो है ना हर चौराहे पे जो है ना हम जश्न मनाते रहेंगे। इसके अंदर जो भी इसके अंदर पार्टिसिपेट करे, जो भी इसके अंदर मदद करें, हम सबका तहे दिल से शुक्रिया अदा करें।
हमारे इकबल साहब का, हमारे संकी रविंद्र अन्ना का, हमारे जबू गुप्ता साहब का, हमारे अरुण यादव साहब का, सबका हम तेजी से शुक्रिया अदा कर रहे हैं। हमारे नरसिम्हा अन्ना है, हमारे यादगिरी अन्ना है, पूरे सब मिलके जो है ना हम फाइट करने की वजह से जो है ना ये हमारा कंट्रोलमेंट जाके GHMC में मिल गया। आने वाले वक्त में जो है ना बेहतर से बेहतर डेवलपमेंट। शुक्रिया। జై వికాస్ మంచ్. ఫలితము ఓన్లీ వికాస్ మంచ్ ద్వారానే సాధ్యమైంది. ప్రజల కంటోన్మెంట్, ప్రజల యొక్క కష్టాలు బాధలు తెలుసుకొని మరి ఏ విధంగా అయితే కష్టాలు బాధలు పోవాలంటే GHMCలో మర్జు కావడమే ఏకైక మార్గమని ఆలోచించి వికాస్ మంచ్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి నాయకులు, అన్ని పార్టీల నాయకులను కలిపి వికాస్ మంచ్ స్థాపించి ఈ యొక్క విజయం సాధించింది. ఈ విజయానికి కారణమైనటువంటి ముఖ్యంగా ఇక స్థానిక నాయకుడు ఎమ్మెల్యే గారు పిల్లల కన్న గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ వికాస్ మంచ్కు సహాయ సహకారాలు అందించింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నాయకులకు కేసీఆర్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్థానికంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సాయన్న గారు కూడా వికాస్ మంచ్కు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క సక్సెస్కు కారణమైనందుకు ఆ యొక్క దివంగత ఎమ్మెల్యే గారు కూడా అంత సాధించాలని కోరుకుంటూ, మొత్తం మీద వికాస్ మంచ్ సభ్యుల ఈ యొక్క పోరాట ఫలితమే కంటోన్మెంట్ GHMCలో మర్జని మేము భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం కంటోన్మెంట్లో ఉన్న ప్రజలకందరూ కూడా సంతోషమైన వార్త. ఈ అందరి సభ్యులకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు కూడా నేను ధన్యవాదాలు. జై వికాస్ మంచ్.